పరిపూర్ణ ఉపవాసం చేసినటువంటి మరి దాని గురించి నేను చెప్పాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. దానియేలు గారు చేసింది ఏంటంటే పార్షియల్ ఫాస్టింగ్. ఈరోజు మనం దావీదు గారు చేసినటువంటి ఉపవాసం గురించి కొన్ని విషయాలు తెలుసుకొని ముందుకు వెళ్దాం. దావీదు గారు చేసినటువంటి ఉపవాసం సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతా కూడా నేల మీద పడి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయకయుండెను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఈ సమయంలో ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా వినాలి. చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇక్కడ దావీదుకి ఇంకొక పేరున్నది. ఏంటంటండి? దేవుని యొక్క హృదయానుసారుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు గారు ఒక మిస్టేక్ చేశాడు. మరి దేవుడు పాపిని క్షమిస్తాడు, కానీ పాపాన్ని మాత్రం క్షమించడు. దావీదు దేవుని హృదయానుసారుడు అయినప్పటికీ, దేవుని ఇష్టానుసారుడు అయినప్పటికీ, దేవుని మనసును గ్రహించిన వాడు అయినప్పటికీ దేవుని విషయంలో దేవుని నిబంధనను మీరిపోయాడు, దేవుని నిబంధనను తప్పిపోయాడు. ఈరోజు చాలామంది మనలో కూడా దేవుని వాక్యం తెలుసు, దేవుని చిత్తం తెలుసు, దైవికమైన కుటుంబంలో జన్మించవచ్చు, బైబిల్ చదవచ్చు, కానీ కొన్నిసార్లు ఇట్లా తప్పిపోతుంటున్నాం. తప్పు చేయడం తప్పు కాదు, కానీ ఆ తప్పును ఒప్పుకోకపోవడం తప్పు అన్నమాట. అర్థమైందా? ఇదే సామెతల గ్రంథం 28వ అధ్యాయం ఏముంటుందంటే, అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడంట. కాబట్టి మన జీవితంలో చాలాసార్లు తప్పిపోతుంటుంటాం, తప్పు చేస్తూ ఉంటుంటాం. కానీ ఎప్పుడైతే దాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో కప్పుకోకుండా ఒప్పుకుంటామో దేవుడు దాన్ని క్లీన్ చేస్తాడంట. నా కూతురు ఆడుకోవటానికి వెళ్ళింది, కానీ అక్కడ చాలా డస్ట్, దుమ్ము, తూలి ఉన్నది. చూసుకోకుండా ఏం చేసిందంటే అక్కడ అడుగేసేసింది, కాలంతా దుమ్ము అయిపోయింది. ఎక్కడ మేము తిడతామని చెప్పి ఆమె వచ్చేసేసి నెమ్మదిగా మంచం ఎక్కేసింది అనుకోండి, ఏమవుతుంది? ఆమెకి తిట్లు వస్తాయి, మాకు పని పడుతుంది. ఎందుకు ఇలా చేసావు అది ఇది అని చెప్పేసి. అదే నాన్న నేను అలాగ ఆడుకోవటానికి వెళ్ళాను, అక్కడ దుమ్ముంది, ధూళుంది, చూసుకోకుండా కాలు వేసిస్తాను అంటే ఏం పర్వాలేదు అని చెప్పి ఏం చేస్తాం? తీసుకెళ్ళి శుభ్రంగా కడుగుతాం. సేమ్ దేవుడు కూడా అంతే. నువ్వు తప్పు చేసావని చెప్పి తప్పు అని అనవు. సమరయ స్త్రీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మ నీకు 5 భర్తలు ఉన్నారని చెప్తే, ప్రభు అవును ప్రభు నిజమని ఒప్పుకుంటే మరి తప్పు కదా అని అన్నాడా? క్లీన్ చేశాడు, కడిగేశాడు, బాగు చేశాడు. సరే, ఇక్కడ దావీదు గారు ఏం చేశారంటే బెత్షెబా విషయంలో తప్పు చేశాడు. అక్కడితో ఆగకుండా ఒక తప్పుని కప్పుపుచ్చుకోవడానికి అనేక తప్పులు చేయవలసి వస్తుంది. ఒక అబద్ధం కోసం అనేక అబద్ధాలు ఆడవలసి వస్తుంది. దావీదు గారి జీవితంలో కూడా చేసినటువంటి తప్పిదాన్ని కప్పుపుచ్చుకోవడానికి, యూరియా భార్య విషయంలో చేసిన తప్పిదానికి మరి బెత్షెబా భర్తని, యూరియా గారిని కూడా చంపవలసిన పరిస్థితి ఏర్పడింది. అంత భయంకరమైన పాపంలో జన్మించినటువంటి ఒక బిడ్డ ఉన్నాడు ఇక్కడ. ఆ బిడ్డకు ఒక జబ్బు చేసింది. అయితే ఇక్కడ దావీదు గారు ఏం చేస్తున్నాడంటే, దావీదు గారు ఉపవాసం ఉండి, ఎందుకని ఉపవాసం ఉన్నాడు అంటే 16వ వచనం, 2 సమూయేలు 12వ అధ్యాయం 16వ వచనం, యెహోవా యూరియా భార్య దావీదునకు కనినటువంటి బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. చూసారా? ఎందుకని మొత్తాడు దేవుడు? ఎందుకని పరిస్థితి ఏర్పడింది? ఎందుకు జబ్బు వచ్చింది అంటే అది క్రమమైనటువంటిది కాదు, అది నీతితో కూడింది కాదు, అది సరైనటువంటిది కాదు. కాబట్టి దేవుడు అలా చేశాడు. దేవుడు నీతిమంతులను ఆశీర్వదిస్తాడంట. అన్యాయస్తులను దేవుని రాజ్యానికి వారసులు కాదంట. ఇక్కడ దావీదు చేసినటువంటి తప్పిదాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయలేదు.
బిడ్డ జబ్బు పడ్డది. అప్పుడు దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతా కూడా నేలపడి ఉండి, ఎవరంటే దావీదు మహారాజు ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉండి రాజ్యాన్ని పరిపాలించుకోవట్లేదు, ఉపవాసం ఉండి తన పని జాన్ చేసుకోవట్లేదు, లోపలికి పోయి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంట? లోపలికి పోవాలి, బహిర్గతం కాదు, బయటికి కాదు, దేవుని సన్నిధిలోకి పోవాలి, దేవుని దగ్గరికి పోవాలి, దేవుని ఒడిలోకి పోవాలి, దేవుని హత్తుకోవాలి. ఈరోజున ఉపవాసం ఉండి చాలామంది బయటకు పోతూ ఉన్నారు. ఈరోజున ఉపవాసం ఉండి బలహీనమవుతూ ఉన్నారు. ఉపవాసం ఉండి చాలామంది అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. ఉపవాసం ఉండి ప్రాణాల మీద తెచ్చుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉండి లోపలికి పోయాడు. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణంలో మరి దేవదూతలు వీళ్ళ పట్టణాన్ని నాశనం చేయాలన్నప్పుడు దేవదూతలు ఒక కన్యకల వలె కనిపించారంట గ్రామస్తులందరికీ కూడా. వాళ్ళందరూ వచ్చి వీళ్ళని పాడు చేయాలని చూసినప్పుడు లోతు వెళ్ళి అయ్యలరా అని పైకి మాట్లాడుతుంటే దేవదూతలు ఏం చేస్తారని తెలుసా? ఏ లోతు రా, లోపలికి రా, బయట క్షేమం లేదు, బయట రక్షణ లేదు, రా లోపలికి అని చెప్పి చేయి బట్టి లోపలికి లాగారంట. లోపలికి వచ్చారంట. లోపలికి వచ్చాడు కాబట్టి లోతు క్షేమంగా ఉండగలిగాడు, లేకపోతే వాళ్ళు చంపేసేవారు అక్కడే. కాబట్టి ఈరోజున ఉపవాసం ఉన్నారు మీరు చాలామంది. లోపలికి రావాలి, క్రీస్తు లోనికి రావాలి, క్రీస్తు లోపలికి రావాలి, క్రీస్తు రక్షణలోనికి రావాలి, క్రీస్తు నామములోనికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే లోపలికి పోయి రాత్రంతా కూడా, దేవునికి స్తోత్రం కలుగును గాక, రాత్రంతా కూడా ఏం చేస్తున్నాడు ఆయన? నేలపడి. నేల అంటే దేనికి సాదృశ్యం? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం. అంటే రాత్రంతా కూడా దేవుని పాదాలు పట్టుకున్నాడు, బతిమాలుతున్నాడు. యేసయ్యా నేను చేసిన తప్పే, నేను తప్పిదం చేశాను, నేను పొరపాటు చేశాను అని చెప్పి దేవుని పట్టుకుని బ్రతిమాలుతూ ఉన్నాడు. రాత్రంతా కూడా ఉపవాసం ఉన్నాడు, తీర్మానం చేసుకున్నాడు, దేవుని సన్నిధికి వెళ్ళాడు, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే ఏమైందంటండి? బిడ్డ కొరకు దేవుని బ్రతిమాలగా. ఇక్కడ దావీదు చేసిన ఉపవాసం దావీదు కోసం కాదు, దావీదు బిడ్డ కోసం చేస్తూ ఉన్నాడు. బిడ్డ బాగుపడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, బిడ్డ జబ్బు నుంచి విడుదల పొందాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గమనించాలి ప్రియులారా. అయితే ఏం జరిగిందంటండి? దేవుని బ్రతిమాలు కొనగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి, ఎన్నికైన వారంటే రాజుగారికి దగ్గర మంత్రి అవ్వచ్చు, ఎవరో భటులు అవ్వచ్చు, ఎవరో ఉంటారు. వాళ్ళు ఏం చేశారంట? లేచి. ఎందుకు లేచారంట? అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి. ఈయన చక్కగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళు వచ్చి ఏం చేశారంట? లేపుతున్నారంట. రాజుగారు లేవండి, రాజుగారు లేవండి. ఈరోజు మీలో కూడా చాలామంది ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడుపుతుంటే ఇలా ఎన్నికైన వారు వస్తారు, మీకు తెలిసిన వారు వస్తారు, మీ బంధువులు వస్తారు, మీ చుట్టుపక్కల వస్తారు, లేపుతారు. ఉపవాసాన్ని భగ్నం చేయాలనుకుంటారు, ఉపవాసాన్ని ఆఫ్ చేయాలనుకుంటారు. లే 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 ఎందుకు లే చేయటం వద్దు. చూడండి ఏం చేస్తున్నారు వాళ్ళు? లేచి అతనిని నేల నుంచి లేవనెత్తుటకు వచ్చిరు. కానీ ఈరోజు నిన్ను కూడా చాలామంది లేపుటకు వస్తారు. నిజంగా నువ్వు పడిపోతే రారాలో, నువ్వు ఒక మంచి పనిని పూనుకొని చేస్తున్నప్పుడు దాని నుంచి లేపుతారు. ఆ మంచి పని చేయకుండా లేపుతారు, ఆ మంచి విషయంలో ముందుకెళ్లకుండా లేపుతారు. దావీదుని అదే చేస్తున్నారంట. రాజుగారు లేవండి, వద్దు మీరు చేయొద్దు, మీరు ఆ పని చేయొద్దు, ఆ పనిలో ముందుకెళ్ళొద్దు, లేవండి లేవండి. అయితే అతడు సమ్మతింపక వారితో కూడా, గమనించాలి, ఏం చేసాడంటే సమ్మతించలేదు, అనుమతించలేదు. నో, నేను రాను, ఈరోజు నేను ప్రతిష్ఠించుకున్నాను, ఈరోజు నేను ప్రత్యేకించుకున్నాను కాబట్టి నేను రాను, నేను చేయను. చాలా మంచి ఉంటాయి. ఉపవాసం ఉన్నప్పుడే మంచి ఆఫర్స్ వస్తాయి మనకి. మేము జనవరి నెలలో ఫాస్టింగ్ ఉంటాం కదా, అసలు ఆ రోజుల్లో చూడాలి అంత రెడీ చేసేసేసి మంచి స్మెల్తో వస్తుంది అన్నమాట నాన్ వెజ్ అంత దగ్గరికి. మేము ముట్టుకోమనేవి డిసైడ్మెంట్ చేసుకున్నాం, కానీ అది దగ్గరకు వచ్చేస్తుంటుంది అన్నమాట. ఈరోజు మీరు కూడా చాలామంది డిసైడ్మెంట్ చేసుకున్నారు. మీరు ఆన్లైన్లో ఉన్నారో, ఇంటి దగ్గర ఉన్నారో, ఇంట్లో ఉన్నారో, ఎక్కడున్నారో, మీరు కూర్చొని దేవుని వాక్యం వింటూ ఉన్నారు, టీవీలో వింటున్నారో లేకపోతే లైవ్లో వింటున్నారో, ఎక్కడ వింటున్నారు, ఎలా వింటారు. కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి సైతాన్ గడు ఏం చేస్తాడు తెలుసా? ఏర్పాటు చేయబడిన వారు, ఎన్నిక చేయబడిన వారు,
వస్తూ ఉంటుంటారు. వాళ్ళని లే 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 అని లేపుతూ ఉంటుంటారు, ఆటంకపరుస్తూ ఉంటుంటారు. అయితే నువ్వు సమ్మతించకూడదు. దావీదు వలె నువ్వు సమ్మతించకుండా ఉన్నట్లయితే ఏమవుతుందో తెలుసా? సమ్మతించక వారితో కూడా భోజనము చేయక ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అంటండి? గంట కాదు, 2 గంటలు కాదు, 5 గంటలు కాదు, రోజు కాదు, 2 రోజులు కాదు, 7వ దినమున బిడ్డ చావగా. అంటే 7 రోజులు దావీదు గారు మహారాజు అయ్యండి రాజవస్త్రం తీసి పక్కన పెట్టాడు, తనకున్నాయని తీసి పక్కన పెట్టాడు. కేవలం ఒక సాధారణ మనిషిగా నేల మీద పడ్డాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావో, ఎటువంటి బంధకాలు గుండా నువ్వు వెళ్తున్నావో, ఒకవేళ తెలుసో తెలియక అప్పుల్లో ఇరుక్కుపోయావో, అనారోగ్య పరిస్థితుల్లో ఇరుక్కుపోయావో, నిందల్లో, అవమానంలో, ప్రతికూల పరిస్థితుల్లో ఇరుక్కుపోయినట్లయితే ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లే అంటారు. ఎక్కడ? దేవుని సంధి నుంచి లేపతాకు చూస్తారు. దేవుని సంధికి రాటకు లేపరు, దేవుని సంధిలో ఉంటే లేపుతారు. దేవుని సన్నిధి నుంచి లేపికెళ్తారు చాలామంది. కాబట్టి ఈరోజున నీ సమయాన్ని దేవునికి కేటాయించినప్పుడు ఎవరేమన్నా సరే దాని నుంచి లేవద్దు, ఎవరేమన్నా సరే దాని నుంచి తప్పుకోవద్దు, ఒప్పుకోవద్దు. అప్పుడు నువ్వు ప్రత్యేకించబడిన వానిగా ఉంటావు. హల్లెలూయా. ఇక్కడ 7వ దినమున బిడ్డ చావగా, బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతను మా మాట వినలేదు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి లెసన్ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దావీదు గారు 7 రోజులు ఉపవాసం ఉన్నది ఎందుకని? దావీదు గారు ఫాస్టింగ్ ప్రేయర్ చేసింది ఎందుకని? తన బిడ్డ జబ్బు పడ్డాది, ఆ బిడ్డ బాగుపడాలి, స్వస్థత పొందుకోవాలని చెప్పి ఉపవాసం చేశాడు. ఉపవాసం ఉన్నాడు, ఉపవాసంతో ఉన్నాడు. కానీ 7వ రోజున బిడ్డ చనిపోయాడంట. బిడ్డ చనిపోయిందంట. మీరు గమనించాలి, ఈ రోజున ఏ పని కోసమైతే మనం ప్రయాసపడుతున్నామో ఆ పని యొక్క ఫలితం శూన్యమని తెలిస్తే మీరు ఎగిరి గొంతులేస్తారా, ఏడుస్తారా? మీ ఏడుపు ఇంకా పెరుగుతుందా? మీ బాధ ఇంకా పెరుగుతుందా? మీ వేదన ఇంకా పెరుగుతుందా, తగ్గుతుందా? ఇదే గమనించాలి. నేను చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటుంటాను. ఒక చిన్న బిడ్డ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడంట. అయిపోయింది, ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడంట. ఏసయ్యా, నన్ను నువ్వు ఈ ఎగ్జామ్లో పాస్ చేసినట్టయితే 1000 స్తుతులు నీకు చేస్తాను. ఒకవేళ ఫెయిల్ అయితే ఏడుస్తా కూర్చుంటాను అనలేదు. పాస్ అయితే 1000 స్తుతులు, ఫెయిల్ అయినట్లయితే 10,000 స్తుతులు చెల్లిస్తాను అన్నాడంట. హల్లెలూయా. ఇది ఎక్కడ తీర్మానం? పాస్ అయితే 1000 స్తుతులు, ఫెయిల్ అయితే సైతాన్ గడి ఉద్దేశం ఎప్పుడేంటి? దేవుడికి అసలు మహిమ రాకూడదు. కాబట్టి ఇప్పుడు పాస్ అయితే దేవుడికి ఇంతే మహిమ, కానీ ఫెయిల్ అయితే 10,000 స్తుతులు అంట. వామ్మో అని చెప్పి సైతాన్ గడే జాగ్రత్తగా తీసుకోవడం మొదలుపెట్టాడు అనమాట. పొరపాటును కూడా ఇంకా జోడికి రాలేదు, పాస్ అయిపోయాడు. కాబట్టి నీ డిసైడ్మెంట్, ఈ కార్యం జరిగితే దేవునికి మహిమ, జరగకపోయినా కూడా ఇంకా దేవుని ఎక్కువగా స్తుతిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గారి యొక్క తీర్మానం చూసారా? బిడ్డ చనిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు చూద్దాం. బిడ్డ చావగా ఏం చేశాడంటండి? 20వ వచనం. అప్పుడు దావీదు నేల నుంచి లేచి ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే ఆయన మహారాజు అయ్యండి రాజవస్త్రాలు తీసిపడేశాడు, రాజరికం తీసిపడేశాడు, అంతా కూడా తీసిపడేసి ఒక నార్మల్ మనిషిగా దేవుని పాదాల దగ్గరికి వెళ్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని పాదాల దగ్గరికి వెళ్తూ ఉన్నాడు, దేవుని పాదాల మీద ఉన్నాడు, దేవుని మొక్కాడు, దేవుని ప్రార్థించాడు, గోజాడాడు. 7 రోజులు చేశాడు, 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. 7వ రోజు వచ్చిన ఫలితం ఏంటో తెలుసా? ఏ బిడ్డ కోసం అయితే ఉపవాసం ఉన్నాడో, ఏ ఉద్యోగం కోసం అయితే ఎదురు చూశాడో, ఏ సమస్య పరిష్కరించబడాలని చూశాడో, అది జరగలేదు. అప్పుడు పరిస్థితి ఎలా ఉండాలి? మనకలాగా ప్రవర్తించలేదు. అందుకనే మహారాజు అయ్యాడు, గొప్పవాడైన ఆయన. ఎప్పుడైతే బిడ్డ చనిపోయిందో దావీదు నేల నుంచి లేచి స్నానం చేసి తైలం పూసుకొని 7 రోజులు ఉపవాసం ఉన్నాను. మా ఆయన నాకు ఫోన్ చేశాడు, అదేం లేదు అక్కడ. 7 రోజులు ఉపవాసం ఉన్నాను, నా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను, ఏమి లేదు ఇక్కడ. 7వ రోజు ఉపవాస ప్రార్థన ముగించగానే నా జీవితంలో గొప్ప మేలు జరిగింది అంటకేమీ లేదు ఇక్కడ. కానీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? అంత ప్రార్థించినా, అంత ఫాస్టింగ్ ఉన్నా, అంత దేవునికి సమీపంగా ఉన్న జరిగినటువంటి కార్యం శూన్యం, ఫలితం శూన్యం. కానీ లెగిసి ఏం చేస్తున్నాడంటే ఆయన లెగిసాడు, మంచిగా డ్రెస్అప్ అయ్యాడు, తైలం పూసుకున్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఇది చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? పిచ్చి పట్టేసిందేమో,
బిడ్డ చచ్చిపోతే మంచిగా స్నానం చేస్తున్నాడేంటి? బిడ్డ చచ్చిపోతే చక్కటి భోజనం చేస్తున్నాడేంటి? బిడ్డ చచ్చిపోతే మంచి బట్టలు వేసుకున్నాడేంటి? పిచ్చి పట్టిందేమో అనుకున్నారు అందరూ కూడా. మంచి వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించాడు. హల్లెలూయా. చనిపోయిన బిడ్డ దగ్గరికి వెళ్ళలేదు, సమస్య వైపు చూడలేదు, ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళాడంట. దేవుని సన్నిధిలో ప్రవేశించి మ్రొక్కి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మ్రొక్కి అంటే వర్షిప్ చేస్తున్నాడు, ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఈ యాటిట్యూడ్లోకి రావాలి మనంతా కూడా. నీ జీవితంలో అనుకున్న సమస్య పరిష్కరించబడకపోయినా సరే, అనుకున్నట్టు జరగకపోయినా సరే, నువ్వెంతో ప్రార్థించిన ఫలితం శూన్యమైనా సరే, నువ్వేం చేయాలి తెలుసా? నీట్గా రెడీ అవ్వాలి, ఫ్రెష్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని స్తుతిస్తూ ఉండాలి, దేవుని మహింపరుస్తూ ఉండాలి, దేవుని ఘనపరుస్తూ ఉండాలి. ఇది ఎక్కడ జరుగుతుంది మనకు? అసలేని స్తుతి కూడికలు ఉంటాయి. ఎక్కడ ఉంటాయి మనకి? మా అబ్బాయి 10th క్లాస్ పాస్ అయ్యాడండి, మా అమ్మాయి పాస్ అయిందండి, ఉద్యోగం వచ్చిందండి, పాస్పోర్ట్ వచ్చిందండి, వీసా వచ్చిందండి, బిజినెస్ సక్సెస్ అయిందండి, ప్రమోషన్ వచ్చిందండి, ట్రాన్స్ఫర్ వచ్చింది. ఇదే స్తుతి కూడికలు ఉంటాయి. కానీ ఎక్కడన్నాను ఇలాంటి దావీదు గారి జీవితంలో జరిగినటువంటి సంఘటనలో కూడికలు ఎక్కడన్నా ఉంటాయా? మనం చూసాం కదా, టీవీ వాటిలో వచ్చింది. వాళ్ళ పిల్లలు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడని చెప్పి కేక్ కట్ చేస్తారు. వాళ్ళు అన్ని టీవీలో వచ్చింది. ఏదైనా సరే మీ జీవితంలో సమస్య పరిష్కరించబడలేనందుకు కేక్ కట్ చేశారా? మీరు అనుకున్నట్టు జరగలేందుకు దేవుని స్తుతించారా? మీ జీవితంలో అనుకున్న పని అవ్వకపోయినా కూడా మంచిగా బట్టలు వేసుకుని సంతోషంగా దేవుని సన్నిధికి వచ్చి దేవునికి నొక్కారా? దేవుని ఆరాధించారా? దేవుని స్తుతించారా? ఆలోచించండి. అది దావీదు చేశాడు. హల్లెలూయా. తైలము పూసుకొని వేరు వస్త్రమును ధరించుకొని యెహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు ఆయన భోజనం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెంతో కాలం ప్రార్థించినా సమస్య పరిష్కరించబడకపోయినా కూడా నువ్వు సంతోషంగా బట్టలు వేసుకొని చక్కటి భోజనం చేయాలంట. హల్లెలూయా. అందరూ పిచ్చి పట్టింది అనుకుంటారు. ఎస్, నా యేసయ్య పిచ్చి పట్టింది అనుకోవాలి మీరంతా కూడా. నా యేసయ్య లాంటి మనసు నాకు వచ్చేసింది, నా యేసయ్య లాంటి తత్వం నాకు వచ్చేసింది, కాబట్టి నేను పిచ్చాను అనుకున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళు కదా. ఏంటో నైట్ అంతా ప్రేయర్లు చేస్తాడు పిచ్చోడు అనుకునేవారు నన్ను అందరూ కూడా. కానీ అందరూ పిచ్చోళ్ళు అయిపోయారు. ఈరోజు దేవుడు నన్ను హెచ్చించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, నువ్వు చేసే పని ఎదుటి వాళ్ళకి నచ్చిందా నచ్చలేదా అనవసరం. నువ్వు చేసేది దేవునికి నచ్చిందా నచ్చలేదా, కరెక్ట్గా ఉందా లేదా, ఇది దేవుడికి మహిమార్థంగా ఉన్నదా లేదా. ఇక్కడ జరుగుతున్నటువంటిది అంతా కూడా దావీదుకి దేవునికి సంబంధించిన విషయం. ఉపవాసం ఉన్నాడు, లోపలికి వెళ్ళాడు, తగ్గించుకున్నాడు, మొరపెట్టాడు, 7 రోజులు దేవుని సందులో గడిపాడు. రాజరికాన్ని, రాజవస్త్రాలని అంతా పక్కన పెట్టాడు, దేవుణ్ణే ముందు పెట్టుకున్నాడు, దేవునితోనే జీవించాడు. హల్లెలూయా. కానీ ఫలితం మాత్రం శూన్యం. ఫలితాన్ని బట్టి ప్రభుని మహింపరచొద్దు ఎప్పుడు కూడాను. ప్రభుని బట్టి ప్రభుని మహింపరచాలి. హల్లెలూయా. ప్రభు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుని మహింపరచాలి. నువ్వు అనుకున్నది అయితే దేవుని మహింపరచడం, అవ్వకపోతే మహింపరచబడటం కాదు. ఆయన మహిమ ఘనతకు అర్హుడు. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము, సృష్టికర్త, ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే. పాడతాం మనం, కానీ దాని అర్థం తెలియట్లేదు. ఏది జరిగినా ఏమైనా సరే నా స్తుతిలో మార్పు ఉండకూడదు. నా స్థితి మారిపోయినా, నా పరిస్థితులు తలకిందులైనా కానీ నేను దేవుని స్తుతిస్తానే ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గతంలో ఈ కెమెరా పెడతాకి ఇవి ఎంత ఇబ్బంది పడిపోయేవాళ్ళం అంటే, చాలా నైట్ అంతా సెట్ చేసి నవ్వేది కాదు. కానీ దేవుడు నమ్మదగినవాడు. నువ్వు విడిచిపెట్టొద్దు, నువ్వు పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకుంటాడు పౌలు గారు. ఒకానొక రోజున అది నీ సొత్తు అవుతుంది, నీ స్వాధీనంలోకి వస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఆమేన్. ఈరోజు నా స్వాధీనంలోకి వచ్చేసింది. ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళు తెలుస్తుంది. లైవ్ 5 గంటలు ఆగలేదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాయిస్ క్లారిటీ, అన్ని క్లారిటీ సూపర్గా ఉన్నది. చక్కగా 2-3 కెమెరాలు పెట్టాం, అన్నీ సెట్ చేసాం, అన్నీ కూడా ఏ లోటు లేదు, ఏ లోపం లేదు, అద్భుతంగా వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరున్నారు ఇప్పుడు అదే లైవ్ సెటప్ ఎవరైనా తెచ్చి బయట ఎవరైనా దగ్గర 5-10 వేలు తీసుకుంటారు.
ఇవన్నీ కూడా మనం పెట్టుకుని చేస్తున్నాం కాబట్టి ఈ మాత్రం అని ఇంత తక్కువలో చేయగలుగుతున్నాయి మీటింగ్, అయినా కూడా ఇంత డబ్బులు అవుతున్నాయి. ప్రతిదీ తుమ్మితే డబ్బులు, దగ్గితే డబ్బులు. ఇప్పుడు ప్రతిదానికి అంటారు చాలామంది, ఉచితం కదండి, బైబిల్ ఏముంది, సువార్త ఉచితం, నేను ఉచితంగా సువార్త ప్రకటిస్తున్నాను. ఎస్, ఉచితమే సువార్త. సువార్తకు డబ్బులు ఎవరు తీసుకోవట్లేదు. ఆ కెమెరా ఉచితంగా రాలేదు మనకి, ఈ లైట్ ఉచితంగా రాలేదు, ఈ హాల్ ఉచితంగా రాలేదు, ఈ మైక్ ఉచితంగా రాలేదు. కానీ నేను మాట్లాడి ఉచితమే, నేను చెప్పే వాక్యం అంతా ఉచితమే. ఈరోజు మీరు ఇంట్లో ఉండి చూడొచ్చు, ఈ వాక్యం అంతా ఉచితమే. కానీ మీ మొబైల్ ఉచితంగా వచ్చిందా? మొబైల్ నెట్ ఉచితంగా వచ్చిందా? ఖచ్చితంగా సమ్వన్ హ్యాస్ పేడ్. ఏదో ఒకటి ఎవరో ఒకటి పే చేయాలి, ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేయాలి. చూడండి, మంచి రోడ్డు వేయాలంటే చెట్లను కొట్టేయాలి, లేదు చెట్లను కొట్టకూడదు అంటే రోడ్డు లేదు. సో ఒకటి కావాలంటే ఒకటి పోగొట్టుకోవాలి. అలాగే మన జీవితంలో నువ్వు ప్రత్యేకపరచుకోవాలి. ఈరోజు నీ జీవితంలో ఆధ్యాత్మికంగా బలం పొందాలి, ఆత్మలో స్థిరపరచబడాలి, విశ్వాసాన్ని పెంచుకోవాలి, దేవునికి దగ్గర అవ్వాలంటే ఖచ్చితంగా నీ ఉద్యోగాన్ని సెలవు పెట్టాలి, నీ పనికి నువ్వు దూరంగా ఉండాలి, నీ యొక్క ఫ్యామిలీకో లేకపోతే నీ ఏ పనులు ఉంటాయి అవన్నీ దూరంగా ఉంటేనే. అంటే మాకు పని పాటలేదు ఈ రోజున, చాలా పనులు ఉంటాయి. ఏం చేస్తాం? పక్కన పెట్టేస్తాం అన్నీ కూడా. దావీదు మహారాజు కిరీటాన్ని తీసి పక్కన పెట్టాడు, రాజు వస్త్రాలు తీసి పక్కన పెట్టాడు, రాజు రికాన్ని పక్కన పెట్టాడు, తనకున్న దర్బారంతా పక్కన పెట్టాడు, అధికారాన్ని పక్కన పెట్టాడు, నేల మీద పడ్డాడంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ ఒక్కసారన్నా మీరు పక్కన పెట్టారా? మీకున్న ఉద్యోగాన్ని, మీకున్నటువంటి పరిస్థితులను, మీకున్నటువంటి ఏదైతే మీ జీవితంలో ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టినటువంటి రోజు ఏదన్నా ఉన్నదా? ఆలోచించండి. ఎప్పుడన్నాను ఏది పక్కన పెట్టాం? పక్కన పెడతామంటే పక్కన పెట్టుకుంటాం. ఏది కోతి పెట్టుకుంది కదా, ఎలాగా ఉపయోగపడటానికి పక్కన పెడతామంటే పనికి రానట్టుగా చూడటం అనమాట. కోతి పెట్టుకున్న పక్కన ఏంటంటే ఉపయోగపడతాకి, మనం పక్కన పెడతామంటే పక్కన పెడతాం, ఇంకా అది నాకు అవసరం లేదు, దాంతో సంబంధం లేదు. హల్లెలూయా. నేల నుంచి లేచి దావీదు స్నానం చేసి తైలం పూసుకొని వేరు వస్త్రాలు ధరించుకొని యెహోవా మందిరం, వేరు వస్త్రాలు. అప్పటి వరకు ఏడుపు వస్త్రం, ఇప్పుడు ఉల్లాస వస్త్రం. హల్లెలూయా. సమస్య కోసం ప్రార్థించావు, సమస్య కోసం నీ ప్రయత్నం నువ్వు చేసావు, ఫెయిల్ అయింది. నువ్వు ఫెయిల్ అవ్వలేదు, నీ ప్రార్థన ఫెయిల్ అవ్వలేదు, కానీ అది ఫెయిల్ అయింది, ఆ సమస్య ఫెయిల్ అయింది, ఆ పరిష్కారం ఫెయిల్ అయింది. దాన్ని బట్టి నువ్వు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నేను డిఎస్సికి ప్రిపేర్ అయ్యాను 2008 సంవత్సరంలో. రోజుకి 18 గంటలు చదివేవాడిని, ఏ ప్రశ్న అడిగినా చెప్పేవాడిని. ప్రపంచం కోడై కూర్చుంది, నాకు రాకపోతే జాబ్ ఎవరికి రాదని. నాకు తప్ప అందరికి వచ్చేసింది. అంటే నేను ఫెయిల్ అయినా? నా ప్రిపరేషన్ ఫెయిల్ అయిందా? నేను చదువుకున్నది ఫెయిల్ అయినా? ఏది ఫెయిల్ అవ్వలేదు, కానీ జాబ్ రాలేదు. ఎందుకు రాలేదంటే ఆ రోజు నా జాబ్ వచ్చుంటే ఈరోజు నేను ఇక్కడ నిలబడను, పిల్లలకి పాఠాలు చెప్పుకుంటే ఎక్కడో స్కూల్లో ఉందను. ఈరోజు ఇంతమంది బలపరచబడరు, ఈరోజు ఇంతమంది జీవితాలు కట్టబడవు, ఈరోజు ఇంతమంది జీవితాలు అద్భుతాలు జరగవు. ఈ రోజున ఇంతమందికి ఈ యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి విలువ, ప్రార్థన ఫార్మేషన్, ప్రార్థన యొక్క శక్తి, లేకపోతే ప్రార్థన చేసే విధానం తెలిసి ఉండేటువంటిది కాదు. కన్నకు అర్థం, అయ్యో దేవుడా జాబ్ ఎందుకు ఇవ్వలేదు, ఇంత కష్టపడ్డాను కదా, సండే స్కూల్ 2 నడుపుతున్నానే, అక్కడోటి ఎక్కడోటి నడుపుతున్నాను, ఇక్కడ నడుపుతున్నాను, అక్కడ అసలు ఆదివారం వస్తే 5 నిమిషాలు ఖాళీగా కూర్చోట్లేదే, ఇంత కష్టపడి దేవుడు పని చేస్తున్నా కూడా ఫలితం శూన్యం అని చెప్పి నేను ప్రశ్నించలేదు ప్రియులారా. ఏంటి దేవా, అస్సలా నువ్వు దేవుడి లోతును అర్థం చేసుకుంటే ఎప్పుడు ప్రశ్నించవు. దేవుడు లోతులు తెలియకపోవడం వల్లే చాలామంది ప్రశ్నిస్తారు. ఎందుకు దేవా ఇది ఎందుకు చేయలేదు అంటే దేవుడు తెలీదా? 1 పేతురు 5:6 తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేసి దీన మనసుకులై ఉండి, దీన మనసు లేనటువంటి వారు మాత్రం ఇలా ప్రశ్నిస్తారు. దీన మనసు లేనటువంటి వారు మాత్రం ఇలాగ కురుంగిపోతుంటారు. యెహోవా కొరకు ఎదురు చూడని వారు మాత్రమే బలహీనమవుతారు. యెహోవా కొరకు ఎదురు చూస్తారు, ఇది కాబోతుంది, అది కాబోతుంది, దేవుడు ఏదైనా చేస్తాడు, ఎప్పుడైనా చేస్తాడు, ఎలాగైనా చేస్తాడు. మా ఇంట్లో అందరికీ 16-18 సంవత్సరాలు పెళ్ళిళ్ళు అయిపోయి, 6వ నేను 16 సంవత్సరాలకు పెళ్ళిళ్ళు అయిపోయిన మా ఇంట్లో 32 సంవత్సరాల వరకు ఉండిపోయినంటే ఎంత టార్చర్ ఉంటుంది. పైకి ఇలాంటి సిటీ కాదు, పల్లెటూరు. పల్లెటూరు అంటే దగ్గర 10 కిలోమీటర్ల వరకు అడుగుతుంటారు. 10 కిలోమీటర్ల వరకు మన ఇంట్లో చిన్న
పుట్టినరోజు జరిగిన తెలుస్తుంటుంది. 10 కిలోమీటర్లు అడుగుతూ ఉంటుంటే ఎలా ఉంటుంది పరిస్థితి అసలేని? అస్సలు నా చెవి చేరనివ్వలేదు, నేను డిసప్పాయింట్ అవ్వలేదు, నేను అసలు పట్టించుకోలేదు. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు, ఆయన గొప్ప చేస్తాడు. ఎప్పుడు చేస్తాడో తెలియదు, ఎలా చేస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, చివరిగా మాత్రం మేలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది నిరీక్షణ అంటేనే, అది విశ్వాసం అంటేనే. అంతేగాని ఏమో నమ్మని కానీ దేవుడు చేస్తాడని ఇలా చేశాడు అంటే మోసం చేసేసాడు దేవుడని. రోమా 8:28 ఏముంటుందంటే, నన్ను ప్రేమించు వారికి, ఎవరికంటే మరి దేవుని ప్రేమింతే ఇలా మాట్లాడతారు మీరు, ఎందుకు ఇలా చేశాడు దేవుడు, అందుకు అలా చేశాడని. నన్ను ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలుకరంగా చేస్తాడంట. అది నీకు ఎంత నష్టమైనా, ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, అది ఎంత లాస్ అయినా చివరికి తిప్పి 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 దేవుడు ఏం చేస్తాడంట, నీకు దానిని మేలుకరంగా మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాయిదాన్ గడు ఏం చేశాడు, మా ఇంటికి ఎర్త లేకుండా చేశాడు. ఎర్త ఉంది, కనెక్షన్ కట్ చేసాడు, మర్చిపోయి పెడతాం. అది ఏమంది, ముట్టుకుంటే షాకు, పతిది షాకు కొడుతుంది. సైతాన్ గడి గొంతులు వేస్తున్నాడు అన్నమాట. చూసావా నేను ఎలా చేశాను? కీడు చేశాడు సైతాన్ గడు. కానీ దేవుడు ఏం చేశాడంట, సమస్తము సమకూడి మేలుకరంగా మార్చేస్తాడు. కీడుని మేలుగా మార్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ప్రతి కీడు నుంచి దేవుడు మనల్ని తప్పించే దేవుడు, ప్రతి కీడుని మేలుగా మార్చే దేవుడు మన దేవుడు. రాత్రంతా దుఃఖం ఉండినా సరే నువ్వు తెల్లవారుసరికి ఏం చేస్తావంట, గంతులు వేస్తావు. హల్లెలూయా. అదే జరిగింది. నా ముందు సముద్రం, నా వెనక శత్రువుల్, నా వారేరి. ఇది పరిస్థితి అందరిదేనే. తెల్లారితే అప్పులోళ్ళు, ఈ పక్క చూస్తే ఉద్యోగం లేదు, ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి తెలియట్లేదు, దిక్కుతోసిన స్థితిలో ఉన్నామయ్యా. ఇజ్రాయేల్ ప్రజలకు అటువంటి పరిస్థితి ఏర్పడిందంట. నా ముందు సముద్రం, నా వెనక శత్రువుల్, నా వారేరి. నా వారెవరు? ఎవరు నా వారు? ఎవరు? ఎవరు ఉన్న లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు. అందరి ప్రేమ అంతంత వరకే, నా యేసయ్య ప్రేమ అంతము వరకు. అంతంత వరకేనంట అందరి ప్రేమను, అంతం వరకు, చివరి వరకు ఉండేది యేసయ్య ప్రేమ అంట. ఏరి నా వారు ఎవరు అంటే దేవుడు చెప్తున్నాడు అనమాట. చూడు, ముందుకు చూస్తున్నావు, వెనక్కి చూస్తున్నావు, పైకి ఎందుకు చూడు? అందరు చేసేది అదే. అప్పు కోసం చూస్తున్నాను బ్రదర్, వాళ్ళని వీళ్ళని అడుగుతున్నాను. అప్పు అడుగుతున్నావు కానీ అప్పు లేకుండా చేసే దేవుని వైపు ఎందుకు చూడలేదు? నీ అప్పు నుంచి విడిపించే దేవుని వైపు ఎందుకు చూడలేదు? అప్పు 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 అప్పు, ఈ అప్పు తీర్చడానికి ఇంకో అప్పు, ఎవరు అప్పిస్తారని వాళ్ళ వైపు చూస్తున్నాం కానీ దేవా, ఏ అప్పు లేకుండా నన్ను మరి సమృద్ధిలో జీవించేలా చేస్తున్నటువంటి దేవా నీకు వందనాలని దేవుని వైపు చూడలేదు. అందుకని అప్పున్న వాళ్ళు ఇంకా అప్పు పెరిగిపోతుంటుంది, దేవుని స్తుతించే వాళ్ళు ఇంకా స్తుతించేస్తుంటారు, దేవునిలో పైకి వెళ్ళే వాళ్ళు ఇంకా పైకి వెళ్ళిపోతుంటారు, బలపడి వాళ్ళు ఇంకా బలపడిపోతుంటారు. కారణం ఏంటి తెలుసా? ఇదే సీక్రెట్. కాబట్టి ఇక్కడ దావీదు గారు నేల నుంచి లేచి స్నానం చేసి తైలం పూసుకొని వేరు వస్త్రాలు ధరించాడంట. హల్లెలూయా. వేరే వస్త్రాలు ధరించాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అదే జీవితం ఉండకూడదు, అదే బట్టలు ఉండకూడదు, అదే ఆలోచన ఉండకూడదు, అదే మనస్తత్వం ఉండకూడదు, అదే బ్రతుకు ఉండకూడదు, అదే జీవితం ఉండకూడదు. యాటిట్యూడ్ మారాలి, పద్ధతి మారాలి, పడిగట్టు మారాలి. తెలుగులో ఒక సామెత ఉంటుంది, నెత్తికి జుట్టు, చేనుకు గట్టు చాలా అవసరం అంట. చేనుకు గట్టు లేదనుకోండి, ఆ నీరు ఈ నీరు అన్నీ కలిసిపోతుంటుంది కదా. అలాగే ఈ రోజున మన జీవితాల్లో కూడా ఒక సిస్టమ్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఏదేమైనా అవనివ్వండి, నా యేసయ్య నేను విడిచిపెట్టను, నేను స్తుతిస్తాను, నేను మహింపరుస్తాను. చూడండి, ఆయన లేచి స్నానం చేసి మంచి బట్టలు వేసుకున్నాడంట. ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు ఆయన? పెళ్ళిగా, దాన్ని మించిన దానికి వెళ్తున్నాడు.
ఇక్కడ డెడ్ బాడీని ఇక్కడ పెట్టుకుని మంచి బట్టలు వేసుకుని దేవుని సంధికి వెళ్ళాడంట ఆయన. వారం రోజుల తర్వాత ఆయన మంచిగా ఫుడ్ తింటాక రెస్టారెంట్కి వెళ్ళాడా? లేదు, దేవుని స్తుతించడానికి వెళ్ళాడంట ఆయన. బా, ఈ రోజున మన జీవితాల్లో జరుగుతున్నటువంటి మరి పనులను బట్టి మనం ఎంతగా డిసప్పాయింట్ అయిపోతామో, ఎంతగా నిరుత్సాహపడుతుంటుంటామో. దయచేసి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దావీదులాగా మనం కూడా చేద్దాం. మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి హల్లెలూయా ఏం చేశాడంట ఆయన? భోజనం చేశాడంట. కాబట్టి మీరు కూడా వెళ్ళండి, చక్కటి భోజనం చేయండి, సంతోషంగా ఉండండి, సమాధానంగా ఉండండి. దావీదు గారు కూడా ఉపవాస ప్రార్థన చేశాడు, ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు. ఏ అద్భుతం జరగకపోయినా కూడా ఆనందంగా ఉన్నాడు. ఏ సమస్య పరిష్కరించబడిపోయినా కూడా దేవుని స్తుతించాడు. మరి ఈరోజున ఈ మాటలు వించిన మనందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో జరిగే అద్భుతాలను బట్టి దేవుని స్తుతించకూడదు, నీ జీవితంలో జరిగే కార్యాలను బట్టి దేవుని స్తుతించకూడదు. దేవుడు స్తుతికి అర్హుడు కాబట్టి, దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన స్తుతిస్తానే ఉండాలి. ఎప్పుడు కూడా నిరంతరం స్తుతించాలి. హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట, ఎల్లప్పుడూ కూడాను. ప్రొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం, శీతాకాలం, ఎండాకాలం, వర్షాకాలం, ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఎప్పుడు కూడా దేవుని స్తుతించాలంట. అటువంటి భాగ్యం మరి ఈ మాటలు వించిన వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.